रविचंद्र वड्डीराजू जी। ఇండియన్ పోర్ట్స్ బిల్ 2025 అమెండ్మెంట్స్ 1988లో తీసుకొచ్చిన పాత పోర్ట్ చట్టాన్ని భర్తీ చేస్తూ వస్తున్న ఈ బిల్లు భారత సముద్ర రంగాన్ని ఆధునికత వైపు తీసుకెళ్లే దూరదృష్టి కలిగిన చట్టంగా ఈ బిల్లు పెట్టినటువంటి మంత్రివర్యులు సర్బానంద్ సోనోవాల్ గారికి భారత ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతూ ది మారిటైమ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎంఎస్డిసి సెక్షన్ 3 కింద ఏర్పాటు చేసి కేంద్ర మంత్రివర్యులు అధ్యక్షత వహిస్తూ తీర రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ప్రతినిధులు ఇందులో భాగమవుతారు. జాతీయ స్థాయిలో సమన్వయం, వేగవంతమైన నిర్ణయాలు, పోటీ ప్రోత్సాహం వృద్ధికి మార్గదర్శనం చేస్తుంది. తెలంగాణ వంటి రాష్ట్రాలకు ఇది మరింత సాఫీగా సరుకు రవాణా జరగడానికి ఉపయోగపడుతుంది. స్టేట్ మారిటైమ్ బోర్డ్స్ క్లాజెస్ 13 and 15 చిన్న పోర్టులను రాష్ట్రాలు స్వతంత్రంగా అభివృద్ధి చేసుకోవడానికి వీలుగా ఏర్పడతాయి. ఈ డీసెంట్రలైజేషన్ వలన ప్రాంతీయ అవసరాలకు తగిన కొత్త ఆవిష్కరణలు రావచ్చు. వివాద పరిష్కారం క్లాస్ 16 ప్రతి రాష్ట్రం ఒక డిస్ప్యూట్ రెజల్యూషన్ కమిటీ ఏర్పాటు చేయాలి. 6 to 12 months లోపే వివాదాలను పరిష్కరించే అధికారం ఉంటుంది. దీనివల్ల పెట్టుబడిదారులకు విశ్వాసం పెరుగుతుంది. పీపీపీ మోడల్ పెట్టుబడులు పెరుగుతాయి. తెలంగాణ వ్యాపారస్తులకు ఎక్కువగా ఆలస్యం కాకుండా ఇబ్బంది లేకుండా పోటీ సామర్థ్యం లభిస్తుంది. పర్యావరణ పరిరక్షణ, మార్పోల్ కన్వెన్షన్, బ్యాలెన్స్డ్ వాటర్ మేనేజ్మెంట్ కన్వెన్షన్ వంటి అంతర్జాతీయ ఒప్పందాలకు అనుగుణంగా నియమాలు జరుగుతాయి. పోర్ట్ల వద్ద వ్యర్థాల నిర్వహణ, ఎమర్జెన్సీ ప్రిపేర్డ్నెస్ ప్లాన్స్ తప్పనిసరి. దీనివలన పర్యావరణం రక్షించబడుతుంది. పారదర్శక టారిఫ్ విధానం క్లాజెస్ 46 and 47 పోర్ట్ టారిఫ్ బోర్డుల ద్వారా నిర్ణయించబడతాయి, ఆన్లైన్లో ప్రకటించబడతాయి. వ్యాపారస్తులకు ఖర్చులు తగ్గుతాయని, న్యాయమైన ధరలు లభిస్తాయని చెప్పేసి నమ్ముతున్నాం. ఇన్లాండ్ కనెక్టివిటీ క్లాస్ 12 ప్రకారం ఎంఎస్డిసి రోడ్డు మరియు రైలు మల్టీమోడల్ నెట్వర్క్ అభివృద్ధికి దారి చూపుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ విశాఖపట్నం, హైదరాబాద్ ముంబై రైలు కారిడార్లు మెరుగుపడితే తెలంగాణ లాజిస్టిక్స్కు హబ్గా మారుతుందని చెప్పేసి ఈ బిల్లు సపోర్ట్ చేస్తున్నాను. ఇన్లాండ్ వాటర్వేస్ అండ్ డ్రై పోర్ట్స్ గోదావరి నదుల ద్వారా పూర్తిగా ఫ్యూచర్లో గోదావరి నది ద్వారా కూడా సరుకు రవాణా చేసుకునే అవకాశం మెరుగుపడుతుందని, భవిష్యత్తులో తెలంగాణలో ఇంకా ఎక్కువగా రాష్ట్ర సరిహద్దులో డ్రై పోర్ట్స్ లేదా ఐసీడీఎస్లు ఏర్పడే అవకాశం కూడా ఉంటుందని, దానివల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని చెప్పేసి పోర్టుల ఆధునీకరణతో లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్, ట్రాన్స్పోర్టింగ్ రంగాల్లో కొత్త ఉద్యోగాలు వస్తాయని, తెలంగాణలో కూడా పరిశ్రమలకు ఇది పెద్ద ఎత్తున మద్దతు అవుతుందని చెప్పేసి సేఫ్టీ అకౌంటబిలిటీ క్లాస్ 19 కింద కన్జర్వేషన్కు అధికారం పెరుగుతుంది. క్లాస్ 53 స్పష్టమైన శిక్షలు, బాధ్యతా ప్రమాణాలు కూడా పెరుగుతాయని నమ్ముతూ ఈ భారతీయ పోర్ట్ బిల్ 2025 మన దేశాన్ని మరింత శక్తివంతమైన కూడిన కనెక్టివిటీ ఉన్న సముద్ర ఆర్థిక వ్యవస్థ మార్చే శక్తి కలిగిన చట్టంగా, తెలంగాణ వంటి తీరరహిత రాష్ట్రాలకు కూడా ఇది లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గించడం, కనెక్టివిటీ పెంచడం, కొత్త ఆర్థిక అవకాశాలు లభించడం వంటి ప్రయోజనాలు ఇస్తుందని చెప్పి నమ్ముతూ వీ సపోర్ట్ దిస్ బిల్. ఇది ఒక మంచి బిల్లుగా మేము భావిస్తూ సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. శ్రీ